అందశ్రీ దంపతులను సన్మానించిన సీఎం తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ అని రాసినటువంటి అందశ్రీ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అందశ్రీ దంపతులను రేవంత్ రెడ్డి దంపతులు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీతలు అందే భాస్కర్, డప్పు వాయిద్యం రాజ్ కుమార్ నాయక్ పేరిట నృత్యం కూడా సీఎంను కలిశారు. అందశ్రీ గురించి చెప్పాలంటే అంటే నాకు తెలిసినటువంటిది ఏంటంటే నన్ను ఎత్తుకున్నటువంటి వ్యక్తి అందశ్రీ గారు. నేను చిన్నప్పుడు అంటే మా నాన్నకు మంచి మిత్రులు లాలాపేటలో ఉన్నప్పుడు లాలాపేటలో ఉన్నప్పుడు అందశ్రీ కూడా ఆయన పెద్దలు అక్కడనే ఉంటుండే. మా నాన్నగారికి మంచి మిత్రులు ఉండే. మమ్మల్ని ఎత్తుకున్నటువంటి వ్యక్తి మా ఇంట్లో. అయితే మా అమ్మ మా నాన్న నాకు చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఇట్లా పాటలు అంటే అందశ్రీ గారికి పాటలు రాయడం కాదు, వాటంతట అదే మైండ్ ద్వారా అల్లి పాటలని పాడేటువంటి వ్యక్తి అంట. అప్పుడు వాళ్ళు పడ్డటువంటి కష్టాలు బాధలు పచ్చి పులుసుతో పూట గడిపినటువంటి రోజులు అవన్నీ కూడా అనుభవించినటువంటి రోజులు మా అమ్మ మా నాన్న మాకు చెప్తుండే. అందశ్రీ గారు అంటే పెద్దలు ఈ రకమైనటువంటి తెలంగాణ గేయాన్ని రాయడము మంచి అనిపించింది. కాకపోతే మేము ఎప్పుడు కలవలేదు. ఇక కొన్ని రోజుల తర్వాత ఆయన ప్రస్థానం అక్కడ ఇక మాది ఏదైతుందో మా గుడిసె మా ఇల్లు మాది ఇక్కడే ఉండిపోయింది ఇక అంతే.